వంటి ప్రధాన లక్షణాలతోటి ఈజ్ ఆఫ్ లివింగ్తో అత్యవసర సేవలు ఒక 5 నిమిషాల్లో అందుబాటులో దొరకాలి, పనివేళల మార్గాలు 15 నిమిషాల్లో అందుబాటులో ఉండాలి, ఒక హరితహారం ఉండాలి, సౌరశక్తితో నడిచే నగరం కావాలి అని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందం జరిగింది. భూముల సమీకరణ జరిగింది. ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు మన ప్రభుత్వం. రైతులు తమ భూముల్ని స్వచ్ఛందంగా ఇవ్వడం అన్నది చరిత్రలో నిజంగా మనం నిజం చూసాం, అది సాక్షాత్కారం అయింది. అండ్ రాబోయే తరాల కోసం తమంతట తాము అందించడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఒక త్యాగంగా చెప్పాలి. వారి అభివృద్ధి బాగుంటుంది. అండ్ ప్లాట్లతో పాటు వార్షికంగా అందుబాటులో ఉన్నటువంటి పెన్షన్లు కూడా లభిస్తాయి అనే ఒక దూరదృష్టితోటి ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలు, ట్రంక్ రోడ్లు, హ్యాపీ నెస్ట్ హౌసింగ్లు, అలాగే యూనివర్సిటీస్కి విషయానికి వస్తే విఐటి, ఎస్ఆర్ఎం, బిట్స్ పిలాని, ఎయిమ్స్ వంటి విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు పనులు కూడా ప్రారంభమయ్యాయి. సంక్షోభం తర్వాత ఏం జరుగుతుంది అని అందరికీ ఒక అయోమయ పరిస్థితి. అదృష్టం బాగుండి అన్నీ కలిసి వచ్చాయి. కానీ దానికి ముందు జరిగినటువంటి చాలా చాలా కష్టాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇది నార్మల్ కష్టం కానే కాదు. 1631 రోజులు నిరంతరం ప్రతిరోజు ఒక పోరాటమే. అలా పోరాటం చేసిన ప్రతి రైతుకి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఎక్కడ పనులు అక్కడ నిలిపిపోయినా 2024 జూన్లో ఒక అద్భుతం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం మరింత బలంగా, మరింత ఎనర్జీతో అందరూ ముందుకొచ్చి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి సహకారాన్ని ఇస్తున్నటువంటి జనసేనాని, అలాగే భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక చరిత్రని సృష్టించాం. ఆ రోజు నుంచి మొదలు ఏ రోజైతే మాటిచ్చారో అక్కడి నుంచి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అనుకున్నది, ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకుంటూ ఆ ప్రణాళికల్ని 2024 అమరావతికి మళ్ళీ ప్రాణం పోసి పనులు ప్రారంభం చేశారు. కొన్ని కోట్లతో హౌసింగ్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ప్రణాళిక, అలాగే హడ్కో లోన్, కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మద్దతు, భూమి, అలాగే మానిటైజేషన్ ద్వారా ఆదాయం, ప్రజలపై భారం లేకుండా ఉండేటటువంటి విధంగా విశ్వవిద్యాలయాలు కానీ హాస్పిటల్స్ కానీ మళ్ళీ కార్యకలాపాలు మొదలయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ని రూపొందించారు. మనం అందరం వింటూ ఉంటాం, ఆయన నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఎగ్జాక్ట్లీ అదే విధంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతిరోజు లాస్ట్ ఇయర్ నుంచి మొదలు ఈ రోజు వరకు అమరావతి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా అడుగు అడుగు ముందుకు వేసుకుంటూ ఈరోజు మరి ఈ వేదిక మీద మనం ఒక చరిత్రని క్రియేట్ చేయబోతున్నాం, చరిత్రని చూడబోతున్నాం. రాబోయే రోజుల్లో ఆ రోజు మేము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. అలాగే ప్రధాని గారి చేతుల మీదుగా ఇంత పెద్దటి బృహత్కర కార్యక్రమం జరగడానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని నిజంగా సగర్వంగా చెప్పుకునే రోజు రాబోతోంది. రాజధాని పరిణామం 2017 చదరపు కిలోమీటర్లు, ఇక ప్రాంతం 8352 చదరపు కిలోమీటర్లు, థీమ్ సిటీలు, అలాగే హరిత నగరంతో పాటు 30% పార్క్స్, అంటే ఒకవైపు గ్రీన్ కారిడార్, ఇంకోవైపు బ్లూ కారిడార్ కూడా. కావాల్సినన్ని నీటి సదుపాయాలు, నీటి వనరులు ఉండాలి, అలాగే గ్రీన్ కవర్ కూడా ఉండాలి అని ఒక మోడల్ సిటీగా రూపొందించినప్పుడు ఎంతో అధ్యయనం చేయడానికి టైం తీసుకున్నారు. ఎన్నోసార్లు లండన్ వెళ్ళొచ్చారు మంత్రివర్యులు, ఎన్నోసార్లు సింగపూర్ వెళ్ళొచ్చారు. ఆ మాస్టర్ ప్లాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి ప్రపంచ స్థాయి వసతులతో పాటు విద్య, ఆరోగ్యం, వినోదం, పరిపాలన, సమాజంలోని ప్రతి వర్గానికి తోడ్పడే విధంగా, అందరికీ వీలయ్యే విధంగా 5% భూమి ఆర్థికంగా బలహీనలకు, అంగన్వాడీ ఆరోగ్య కేంద్రాలకు, గ్రామ అభివృద్ధి కోసం, అలాగే పరిశుభ్రమైన పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పన. మొత్తం మీద అమరావతి ఒక నగరం మాత్రమే కాదు, ఇది మనందరి కళ, ఒక త్యాగ గాథ, ఒక ఆశ. నిర్వీర్యతను అధిగమించి అమరావతి పునః ప్రారంభం అవుతుంది. రైతుల పునాదిపై నిర్మితమవుతున్నటువంటి భవిష్యత్తు ఇది అని ఈరోజు మనం సగర్వంగా చెప్పుకునే క్షణం. మరికొద్ది క్షణాల్లో మరి
మంత్రివర్యులు ఈ వేదిక మీదకి రాబోతున్నారు. అందరినీ ఒక్కసారి ఆసీనులు కావాల్సిందిగా, ఇటువైపు కొన్ని ఖాళీ సీట్స్ ఉన్నాయి మరియు ఇటువైపు కూడా దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, చరివిత చరమణమే కావచ్చు, చెప్పింది చెప్పుకోవటమే కావచ్చు, కానీ గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి మనం ఆ ఘనతని చెప్పుకోవాలి. తెలుగు సంస్కృతిలోనే పెనవేసుకొని పోయినటువంటి పేరుగా అమరావతి గురించి చెప్పుకుంటున్నాం. పెద్దలు చెప్పారు. తెలుగు ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆత్మవిశ్వాసానికి, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచేటువంటి పేరు మన అమరావతి. ఆ పేరు తలుచుకుంటేనే ప్రజా జీవనంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ, భారతీయ చరిత్రలోనూ ఒక సర్వోత్కృష్టమైనటువంటి మహాయుగం అలా సినిమా రీల్లా కదిలి వెళుతోంది. అంతటి పేరుగాంచి అజరామరంగా నిలిచినటువంటి నగరం మన అమరావతి ముఖ్య పట్టణంగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, ఇవాళ అద్భుతమైనటువంటి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మనం ఉన్నాము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, ఆకాంక్షలను ప్రతిబింబించేటువంటి ప్రాంతంగా నవ్య నూతనంగా దీన్ని తీర్చిదిద్దుకుంటూ ఉన్నాం. అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఆధునిక విశ్వనగరం. ఏదో మామూలు పట్టణం, 4 ఇళ్ళు, 4 ఏదో స్లాబ్లు వేశారు, ఇలా కట్టారు, 4 కాదండి. అంతా కూడాను ఆధునికత తొణికిసలాడేటువంటి ఒక అద్భుత విశ్వనగరం. ప్రపంచానికంతటికీ ప్రతీకలా ఒక అద్భుతంగా ఉండేటువంటి, మరెక్కడా చూడలేనటువంటి అంత అద్భుత నగరాన్ని మనం నిర్మించుకోబోతూ ఉన్నాం. అంటే చరిత్రకు అందనంత ప్రాచీన కాలంలోనే మనం చెప్పుకున్నాం కదా, ఆంధ్రుల యొక్క శాతవాహన కాలం కావచ్చు అప్పుడెప్పుడు అని, అవన్నీ మనం చరిత్రలో చదువుకున్నాం. దక్షిణ తూర్పు ఆసియా దేశాలలో అమరావతి పేరు గురించి ఆ రోజుల్లోనే చెప్పుకునేవారు. అమరావతి అంటే ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క కలల రాజధాని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. 100% మన కలల రాజధాని. 5 కోట్ల ప్రజల ఆశాజ్యోతి, ఆర్థికాభివృద్ధికి తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా 22 సంవత్సరాల పైచిలుకు, అంటే అనేక వత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఒక ఆలోచనాభరితమైనటువంటి రీతిలో వేల సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఆలోచనకు ఒక దర్పణంగా నిలుస్తున్నటువంటి ఒక నగరం. ఇన్ని కాలాలు తరలిపోయినా కూడా అలాంటి బాధ్యత ఒకటి ఉంటుంది. దాన్ని భుజాన వేసుకోవాలి. ఎవరు దీనికి నడుం కడతారు అని ఆలోచన చేసినప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రతీకగా నిలిచారు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు దార్శనికత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయన ముందుకొచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన మహానగరం ఏదన్నా ఉంది అంటే ఒక నగరం నిర్మించటం, ఒక ఇల్లు కట్టడం కాదు, ఒక వాకిలి తుడుచుకోవటం కాదు, ఒక నగరాన్ని నిర్మించటం అంటే ఇదే. 2000 సంవత్సరాల మహోజ్వల చరిత్ర కలిగిన మన రాజధానిని అద్భుతంగా నిర్మించుకొని సగర్వంగా ప్రపంచ యవనిక పైన తలెత్తుకొని చూసేలా నిర్మించుకోబోతూ ఉన్నాం. అలనాటి సంస్కృతి, అలనాటి చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా కాసేపట్లోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సమిష్టిగా నిర్మిస్తున్న అద్భుత నగరంగా చెప్పుకోవాలి. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల యొక్క అభిలాష మేరకు అనేక సవాళ్లు, కష్టాలని తట్టుకొని పురుడు పోసుకున్న అమరావతి నేడు సగర్వంగా నిలబడుతోంది. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతి నగరం భవిష్యత్తులో ఒక ఉపాధి కల్పనకు, ఒక సంపద సృష్టికి, ఒక పేదరిక నిర్మూలనకు కేంద్రంగా వెలసెల్లబోతోంది. అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా, ప్రపంచ స్థాయి నగరంగా మారుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో పుష్కలంగా వనరులున్నాయి, తెలివితేటలున్న మనుషులు మీలాంటి వాళ్ళు ఉన్నారు. పెట్టుబడుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలు ఉన్నారు. అలాంటి గొప్ప రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అంతటి గొప్ప రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోసం
ఒక నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజల విశ్వాసాన్ని గెలిపిస్తూ కేంద్ర సాయంతో రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నటువంటి సమయం. మరొక 5 నిమిషాల వ్యవధిలోనే నరేంద్ర మోదీ గారు ఇక్కడికి విచ్చేస్తారు. హెలికాప్టర్ అక్కడ ప్రారంభం కావటం 5 నిమిషాలు ఇక్కడ ల్యాండ్ అవుతుంది. సరే, కొన్నేళ్లుగా శిథిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునరుజ్జీవనం కావటం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మొదట్లో ముళ్ళ పొదలతో నిన్న ఈ ప్రాంతం జంగిల్ క్లియరెన్స్ పేరుతోటి నేడు చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్నాం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచేలా అమరావతికి గుండెకాయ లాంటి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఇది మామూలు రాజధాని కాదు. ఇది మామూలు రాజధాని కాదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు కేవలం ఇక్కడ రైతు సోదరులు ఉన్నారు, మీకు తెలియంది కాదు సోదరులారా, 58 రోజుల్లోనే 34,400 ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చిన హీరోలు ఇక్కడున్నారు. మరొక్కసారి మీ చేతుల్లో కండువాలు నూపండి హీరోలారా. మీరే హీరోలు, జాతికి మీరే హీరోలు. జై అమరావతి, జై అమరావతి. నిజంగా సార్, హీరో అంటే సినిమాల్లో చూస్తాం, కానీ నిజమైన హీరోలు మీరు. త్యాగం అంటే మీకు తెలుసు, మీ త్యాగం వర్ణనాతీతం. మీ చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. రాజస్థానీ శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి నాటి రోజుల్లో ఎలాగైతే తరలి వచ్చామో, ఇవాళ మళ్ళీ ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో రేపు రానున్న చక్కటి జనావాసాలు, అద్భుతమైన విశాలమైన రహదారులు. ఏదో ఒక రోడ్డున బండి వెళుతూ ఉంటే మరో బండి, ఎద్దుల బండో ఏ ట్రాక్టరో ఎదురొస్తే ఒక సైడ్ తీసుకోవడానికి కష్టపడే రోజులు కావు. 1, 2, 3, 4, 5, 6 లైన్లుగా ఎక్కడికక్కడ చక్కటి చౌరస్థాలతోటి అద్భుతంగా అత్యుత్తమమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థ రాబోతుంది. హాయి గొలిపే పచ్చదనం ఉంటుంది. ఏమంటే మామూలుగా పెద్ద నగరాల్లో, గొప్ప నగరాల్లోనే కేవలం 10% గ్రీనరీ ఉంటుంది. కానీ మన అమరావతిలో 30% ఈజ్ అలొకేటెడ్ టు ద గ్రీనరీ. ఒక హరితానికి, ఒక పచ్చదనానికి మీ మెడ మీద మువ్వన్నెల జెండాలా మెరుస్తున్నటువంటి పచ్చదనంలాగా అదిగో ఆకుపచ్చని జెండాలు రెపరెపలాడుతున్నాయి. అద్భుతమైనటువంటి ఆ ఆకుపచ్చదనంతో హాయిగా మరి చక్కగా 30% అయితే గ్రీనరీ, లేదంటే బ్లూ అన్నారు. బ్లూ అంటే నీళ్లు, చక్కటి నీళ్లునే. మనకి కృష్ణమ్మ ఇక్కడే ఉంది. అద్భుతంగా కృష్ణ గోదావరి నదులు మనకి పక్కనే పారుతున్నాయి. ఆ జలాలతోటి రాష్ట్రమంతా కూడా అద్భుతంగా రాబోతుంది. అమరావతి ఒక సర్వశ్రేష్ఠ నగరంగా ప్రపంచ పటంలో నిలబడటానికి ఇందాక చెప్పినట్టుగా 9 థీమ్ సిటీలు, 27 టౌన్షిప్లుగా అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. దానికి కావలసినటువంటి ఒక పరిపాలనా నగరం కావచ్చు, ఒక ప్రణాళికలకి రూపొందించుకున్నటువంటి ఒక ఆరోగ్య సంబంధమైన వైద్య నగరం కావచ్చు, విద్యానగరం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, మీడియా రంగానికి, సాంస్కృతిక పర్యాటక రంగానికి, అన్నిటికీ సాంకేతికత, వాటితోటి నవనగరాలు రాబోతూ ఉన్నాయి, నవనాగరికంగా నిలవబోతున్నాయి. ఇది కేవలం వచ్చే 50 ఏళ్ల వరకు కాదండి, మరో 1000 సంవత్సరాల వరకు ఇది నిలిచి ఉంటుంది. మీడియాకి ఎక్కువ మీ అందరూ సెక్యూరిటీ పని అవుతుంది. కాకపోతే ప్రధానమంత్రి రాబోతున్నారు కాబట్టి కథలు కూడా ఎవరు అందరూ కథలు కూర్చోవాలి. మీడియా సెక్యూరిటీ నామ్స్ ప్రకారం మూవ్ కాకూడదు. ఇంటర్వ్యూలు ప్రోగ్రామ్ తర్వాత తీసుకోండి అని చెప్పండి. ఇంకా అందరూ కూడా 10 నిమిషాల్లోనే వచ్చేస్తారు అని చెప్పేసి. I request the media people, sir, kindly cooperate. ఒక 5 నిమిషాలు కూడా టైం లేదండి. సార్ రాబోతున్నారని కబురు అందింది. ఇక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, మంచిదే, మీ ఉద్దేశం మంచిదే, కానీ వీలైతే ఎక్కువ మూమెంట్ లేకుండా అది క్లోజ్ చేయండి, తర్వాత తీసుకుందాము. కైండ్లీ కోఆపరేట్. ఎందుకంటే మూమెంట్ సెక్యూరిటీ పరంగా కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కైండ్లీ కోఆపరేట్. మీడియా పీపుల్ సార్, ఎస్ ఇక్కడ మనకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఎస్పీజీ వాళ్ళు. కొన్ని మనం వినాలి, ఎందుకంటే రక్షణ మనకి ముఖ్యం. కాబట్టి కైండ్లీ కోఆపరేట్. అక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటున్న వాళ్ళు, ఇస్తున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు తర్వాత తీసుకోవచ్చు. కైండ్లీ కోఆపరేట్. అమ్మ మీ ప్లేస్లోకి వచ్చి కూర్చోండి సార్. ఇక్కడ మీరు డయాస్కి వచ్చేసేయండి. మీడియా వాళ్ళు మీడియా ప్లేస్లో కూర్చోండి, మిగతా వాళ్ళు ఇటువైపు రండి సార్. మన ఎమ్మెల్యే సార్లు అటువంటి వాళ్ళు కూడా కొంచెం ఇటు రండి సార్, హాయిగా. అద్భుతం, ఎందుకంటే మన కార్యక్రమం సక్సెస్ కావాలి. ఇవాళ మనం కనపడ్డామా, మనం నిలిచామనేది కాదు,
అద్భుతంగా ఈ యొక్క విశేషం నవోన్మేషణంగా నవనాగరికంగా రూపుదిద్దుకునేటువంటి దాంట్లో వీడియోగ్రాఫర్స్, ఎక్స్క్యూజ్ మీ, రిపీటెడ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, సార్ తమ కోసమే చెప్తున్నాము, కెమెరామెన్ సార్, అక్కడ ఉన్నవారు దయచేసి కైండ్లీ స్టాప్ ఇట్, మీరు కొంచెం అక్కడ ఉండండి, వాళ్ళని వాళ్ళ ప్లేస్లో కూర్చొనివ్వండి. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా ఒక్క మాట సరే అన్నారు, చాలా సంతోషం. సరే, మనం ఒక మాట చెప్పుకుంటే ఒక పచ్చదనపు జరి అంచులు అంటారు, ఏమండి? పచ్చదనపు జరి అంచులతోటి కృష్ణవేణమ్మ పరవళ్లకు తగ్గట్టుగా అలా 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 గలగలగలమని పారినట్టుగా ఒక్కసారి మీ చేతుల్లో జెండాలు అలా అలా ఊపుతూ ఉంటే ఆ పచ్చదనమే ఇలా జరుగుతోంది. ఓకే, ఇక్కడ తెలిసినటువంటి పెద్దలండి. ఎస్ సార్, మీకు ఒకటే రెండే మాటలు. ఒకటేమో ఆ గ్రీన్ మన రైతు సోదరునికి సంబంధించి సార్ వచ్చిన తర్వాత చేద్దాం, సార్ వచ్చిన తర్వాత. ఎస్ సార్, ఎ స్పెషల్ రిక్వెస్ట్ టు ది మీడియా పర్సన్ సార్, కొంచెం మూవ్ కాకుండా కూర్చోండి సార్, వచ్చేస్తున్నారు సార్. కెమెరామెన్ సార్, అక్కడున్న వారికి చెప్పండి, కైండ్లీ టెల్ దామ్ వచ్చి కూర్చోండి సార్, కైండ్లీ బీ సీటెడ్. ఓకే, ఎస్పీజీ వాళ్ళు చెప్పిన తర్వాత మనం వినాలి, వీ షుడ్ లిజన్ టు దామ్ ప్లీజ్. మంచి వాళ్ళు కదా మీరు. ఎస్ యువర్ రైస్, సో నైస్. అందరు కూర్చోండి, ఎక్కువ కదలకండి. మీరు నమ్మరు, జస్ట్ 2-3 మినిట్స్లో ఇక్కడికి వచ్చేస్తారు సార్. అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది సార్, మనం ఎదురు చూస్తున్నామే, ఆ ఘడియలు వచ్చేసాయి. ఓకే, ఒక రిక్వెస్ట్ ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి ఆపుతాను. ఒకటి, రైతు సోదరులకు గుర్తు చేసినప్పుడు మీ కండువాలతోటి మన చంద్రబాబు సార్కి స్వాగతం పలుకుదాం. 2, మోదీ సార్ రాగానే వందే మాతరం అంటాం. మీకు ఇచ్చిన ఆ జెండాలతోటి ఇలా ఊపుతూ మీ యొక్క ఆమోదాన్ని, మీ యొక్క సమ్మతాన్ని, మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క విశాలమైనటువంటి విశ్వేశ్వర భావనలన్నీ కూడా ఒక్కసారి కనపడేలాగా ఇలా చెయ్యి ఊపుదామని మనవి చేస్తూ కైండ్లీ బి సీట్. మరొక 10 నిమిషాల్లో అతిథులందరూ ఈ వేదికని అలంకరించబోతున్నారు. గౌరవనీయులైన ప్రధాని ల్యాండ్ అయిన వెంటనే అమరావతిని చేరుకుని మనందరినీ గ్రీట్ చేయబోతున్నారు, అభివాదనం చేయబోతున్నారు.